నమస్కారం టీవీ49 న్యూస్కు స్వాగతం. మటన్ మంచిదేనా అడిగే నాదుడేడి. అంగర్లో జోరుగా సాగుతున్న నిల్వ మాంస విక్రయాలు, నాణ్యతపై రేగుతున్న అనుమానాలు, వ్యాధుల బారిన పడుతున్న వినియోగదారులు, అసలు కన్నెత్తైనా చూడని ఫుడ్ అధికారులు, రోగాలు ఉన్నవా లేనివా చూసి పరీక్షించే వారు లేరు. అవి ఆడవా మగవా, సచ్చిందా బ్రతికిందా అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇంత అంగర్లో జంతువధలో సాగుతున్న పద్ధతి, కనీసం మటన్ షాపు నిర్వాహకులు కోస్తున్న గొర్రెలు మేకలను ఆరోగ్యంగా ఉంటున్నాయా లేదా అనేది పరీక్షించే అధికారి జాడ కూడా లేకుండా పోయింది. సంబంధిత వెటర్నరీ పంచాయతీ అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వధించే గొర్రెలు మేకలు మేకపోతులు తదితర వాటి అక్కడ పశు వైద్యులు పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించిన తర్వాత మాత్రమే వాటిని కోయాలి. అధికారులు తనిఖీ లేకపోవడంతో ప్రభుత్వ నిబంధనలు అమలయ్యే అవకాశం లేదు. నిబంధనలు ఏవీ పాటించకుండా ఇష్టానుసారంగా జీవాలను వధిస్తూ మాంసాన్ని విక్రయిస్తున్నారు. గ్రామంలో రైతుల ద్వారా కొన్ని అనధికార కబేళా నివసిస్తూ దాని ద్వారా మాంసాన్ని విక్రయిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అది పంచాయతీ ద్వారా వాళ్ళు మాకు నిర్వహిస్తే మేము వెళ్ళి దాన్ని చనిపోయిన వారిని పోయకుండా మంచి గొర్రెల మేకలను కోసేలాగా చూడడం జరుగుతుందండి. దీనికి పంచాయతీ వారు మాకు దరఖాస్తు చేసుకోవాలి. అది చేసుకుంటే దాని ప్రకారం మేము ప్రతిరోజు వెళ్ళి ఆ వధించేటప్పుడు ఆరోగ్యంగా ఉన్న పశువులని మేకలని గొర్రెలు మాత్రమే వధించడానికి అనుమతిస్తాం. దీని ద్వారా గ్రామంలో ప్రజలకి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాం. నిలవైన చనిపోయిన మేకల గొర్రెలు కోసమని మనకి గ్రామంలో ప్రజలు కొంతమంది వచ్చి చెప్పడం జరిగింది. దీనికోసం నేను ప్రత్యేకంగా చర్య తీసుకుని అలాంటివి జరగకుండా ఈ మీడియా ద్వారా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీరు కూడా ఎక్కడన్నా అనుమానం ఉన్న అవసరం ఉంటే కనుక మా దృష్టికి తీసుకురండి. మేము వెంటనే దాని మీద చర్య తీసుకుంటాము తెలియజేస్తున్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ మాంస విక్రయాలు, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు వీటి వైపు కన్నెత్తైనా చూడకపోవడంతో వీరి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నాయి. మండలంలోని 15 గ్రామాలతో పాటు సమీప గ్రామాలకు కూడా ఇక్కడి నుండే మాంసాన్ని సరఫరా చేస్తున్నారు. నిల్వ మాంస విక్రయాలపై పలు ఫిర్యాదులు అంగర గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి రావడంతో మాంసం వ్యాపారదారులను పిలిపించారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా మాంస విక్రయాలు జరిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి తాతపూడి సుభాకర్ తెలిపారు. ఏంటి కొరడేటి లావణి కూడా ఉందాక ఇక్కడ కూర్చున్నాడు అనే మాసం నా దగ్గర బాగుందో అక్కడ తీసుకున్నాను. పర్ఫెక్ట్గా చెప్పాడు. ఏదో అక్కడ బిజీగా ఉంది, చాలా బిజీగా ఉంది. అతని దగ్గర 20-30 తోళ్ళు ఉన్నాయి. 20-30 తోళ్ళు ఉంటే దగ్గర 2 ఉన్నాయి. అయిపోయి ఏం చేశాడంటే అరే ఉన్న దాంట్లో మంచిది కొట్టారు బాబు, ఎందుకు వచ్చింది నాకు పిల్లకి టైం అయిపోతుంది, ఎందుకంటే 12 అయిపోతుందంటే కొట్టేశాడు. అలాగా మాసం బాగోలేనప్పుడు అది అమ్మకండి. మొన్న 250 రూపాయలు మాసం కొట్టించాడు అతని దగ్గర. పట్టుకెళ్తా వాసన పట్టుకెళ్తుంది శుభ్రంగా వాసన వచ్చింది, తేడా మాసం అనిపించింది. కానీ నాకే అతను ఆ రకంగా చేసుకొచ్చాడంటే నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను. ఇప్పుడు చెప్తానన్న సమయం వచ్చింది కాబట్టి నాకే అతను మార్చేశాడు. అతని తాత వ్యాపారం చేసినప్పటి నుంచి నాకు తెలుసు. 1985 నుంచి ఆ కోడ ఇంకా ఎక్కలేస్తున్నట్టు ఆడుకోకూడదు. 1985లో నేను పంచాయతీ బోర్డులో పనిచేసాను. నేనే సీల్ వేసుకోండి, ఈ ఉద్యోగం నేను సీలు మెయింటెనెన్స్ నేనే చేసుకోండి. మరి నాకే నేర్పుతున్నాను కథలో. సచ్చిన మాసం ఉంటే చెప్పండి ప్లెయిన్గాని, ఇది అమ్ముకోవచ్చా అమ్ముకోకూడదా అని చెప్తే ఇదివరకు వాళ్ళ తాతలు ఏం చేసేవారంటే సచ్చిన మాసాలు కూడా నమ్మేసేవారు. తెలంగాణ 4 గంటలకు వచ్చేసి దాని పేకెలాగని కూడా ఇలా చూడు సుభాకర్ మాట్లాడుతుంది అని కూడా ఏం మాట్లాడుతుంది. అది ఏదో సినిమాలోనే మే అంటే చూడు నెలలు చెప్పేస్తుంది మేక మేకను కొడితే అది మే నెల అని చెప్తుంది అంటాడు. అలాగే ఏం చేస్తారంటే సచిన్ మీద వచ్చి పీకెట్టు నెలగలగా అంటారు. అలాగే అన్ని మోడీలు చేస్తారు ఇలా. గ్రామంలో జంతువులను వధించే కబేలా ఉన్నా కూడా వాటి నిర్వహణ తీరు కూడా సక్రమంగా లేకపోవడం, అలాగే పశువైద్యుని పర్యవేక్షణ, జపా చేసే వ్యక్తి కూడా లేకుండానే మేకలు గొర్రెలను వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ఇంటి వద్దే వధించి అమ్మకాలు జరుపుతున్నట్లు తెలియవచ్చాయి. కొంతమంది వ్యాపారులు కూడా డీ ఫ్రిడ్జ్లో బాక్సుల్లో రోజుల తరబడి మాంసాన్ని నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నారు అనే విషయాలు కూడా చర్చించారు.
ఏది అది అజమాయిషి ఏది ఎల్లుండి చచ్చిపోయిన పోసేస్తారు వాళ్ళు 1 గంటకి 2ంటికి ఎవడతాడు అక్కడ ఎప్పుడంటే అక్కడ పని చేస్తారు వెళ్ళేవాడు ఇప్పుడు ఆ కబేలలో పెట్టుకోకూడదు అసలు ఆ జీవపతి విపత్తి ఏంటంటే అనుకోవా ఆ కనుక నీకే మార్కెట్ లో అన్ని చెత్త మాసాలు వేస్తున్నారు కదా చూసుకోండి తిరుగుడు మీరే మాకు ఎవరికి వస్తున్నారో ఎన్ని వేస్తున్నాడు వ్యాపారాలు ఫ్రిడ్జ్ లో సరుకు ఎంత ఉందో బయట ఎంత ఉందో ఎక్కడి నుంచి వస్తుందో అన్ని మాకు తెలుసు ఎందుకంటే ఏం చేయడు మీరు ఫ్రిడ్జ్ లో వెళ్ళి చెక్ చేయండి చెక్ చేయండి ఎన్నంతా కూడా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు, ఎంపీటీసీ సభ్యులు మేడిశెట్టి దుర్గారావు, పసలపూడి శ్రీను, అబ్బా హుస్సేన్, మాంసం విక్రయదారులు ఉన్నారు. ఇప్పుడు చెప్పాను ఇప్పుడు సాయంత్రం మీకు ఆ జీవాల కోసం సేద్యం ఎలా కలుపుకుంటుంటే పాప మాకు వద్దని ఆ డబ్బులు కూడా గురుగారితో మాట్లాడి ఆయనకు కొంత బాధ్యత చెప్పి దాన్ని చెప్తే కదా ఈలోగా నేను సీలు కూడా చేయండి అనుకుంటాడా ఆ చేయించాక మీరు అమ్మే మాంసం కనీసం దగ్గర లేదంటే 2000 మంది 3000 మంది అలా తిన్నప్పుడు మనం చెప్పి